వెల్కమ్ టు ఏఎంజీ న్యూస్. నా పేరు ఉమాకృష్ణవేణి కర్ణాటి. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా వివిధ విద్యార్థి సంఘాలు నేడు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. తిరుపతిలో ఎస్ఎఫ్ఐ నాయకుల అదృశ్యం మరియు అక్రమ నిర్బంధంపై విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని యూనివర్సిటీ యాజమాన్యంపై నమోదైన పోలీస్ కేసుల వివరాలను వారు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నారు. ఫీజుల వసూళ్లపై గతంలో వచ్చిన ఆరోపణలు మరియు దానిపై ప్రభుత్వం చేసిన ఆదేశాలు అమలు గురించి విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. నిబంధనల అతిక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి లెనిన్ సెంటర్ వద్ద నిరసన కొనసాగుతోంది. అధికారులు స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థి నాయకులు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే ఒకసారి వినండి. వాళ్ళు దొరికారు, లైవ్ లో కిడ్నాప్ చేసి పోలీసులకి దొరికారు. డౌన్ డౌన్ మోహన్ బాబు, 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 విద్యార్థి నాయకుల కిడ్నాప్ చేయడం, నాయకుల కిడ్నాప్ చేయడం, నాయకుల కిడ్నాప్ చేయడం. మోహన్ బాబు, మోహన్ బాబు, చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే, చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేంత వరకు పోరాడతాం. స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే డౌన్ డౌన్ మోహన్ బాబు యూనివర్సిటీ, డౌన్ డౌన్ మోహన్ బాబు యూనివర్సిటీ, చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే. ప్రైవేట్ యూనివర్సిటీ యాజమాన్యాల ఆగడాలను అరికట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీ యాజమాన్యాల ఆగడాలను అరికట్టాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు మంత్రులను అరెస్ట్ చేయాలి. నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. చేయాలి. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. చేయాలి. మోహన్ బాబుని మంచు విష్ణుని అరెస్ట్ చేయాలి. చేయాలి. మోహన్ బాబుని మంచు విష్ణుని అరెస్ట్ చేయాలి. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు మంచు విష్ణులను అరెస్ట్ చేయాలి. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు మంచు విష్ణులను అరెస్ట్ చేయాలి. అరికట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీ యాజమాన్యాల ఆగడాలను 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 అరికట్టాలి. రాష్ట్ర
విద్యాశాఖ ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ఐ ఇతర సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బరు, జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వినోద్ వీళ్ళని కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఆ దారిలో కలెక్టర్ కార్యాలయం దగ్గరలో ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అక్రమంగా అడ్డుకుని 20 మంది అడ్డుకుని వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మోహన్ బాబు మేము అడుగుతా ఉన్నాం, మోహన్ బాబు గారు ఇదేనా మీ సంస్కృతి? ప్రశ్నిస్తా ఉంటే ఫీజులు వేధిస్తున్నారని విద్యార్థుల పట్ల నిలబడితే మీరు కిడ్నాప్ చేస్తారని అడుగుతా ఉన్నాం. గతంలో మీడియా మీద మీరు దాడి చేశారు. గతంలో పలుమార్లు అనేక మందిని వేధించారు. విద్యార్థులు ఇప్పటికీ వేధిస్తా ఉన్నారు. ఈ రోజు విద్యార్థుల తరపున మాట్లాడుతూ ఉంటే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉపాధ్యక్షుని కిడ్నాప్ చేయడమే కాదు, రారావారిపల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ కు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 టీములు వెంటపడి అడ్డుకున్నారు. ఈ పాటికే వాళ్ళందరినీ ఆత్మహత్య ఇంకొక 5 నిమిషాల్లో పోలీసులు కనుక వెళ్లకపోతే వాళ్ళు మరణించేటువంటి పరిస్థితికి ఈ రోజు మోహన్ బాబు బౌన్సర్లు ఆ విధంగా వాళ్ళ మీద దాడి చేశారు. ఇది చాలా ఖండించదగినటువంటిది, చాలా అన్యాయమైనటువంటిది. అందుకనే మోహన్ బాబు గారిని మేము అడుగుతా ఉన్నాం, గతంలోనే ఉన్నత విద్యామండలి, హైకోర్టు ఇప్పటికే మీ మీద 25 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. మీరు కోట్లాది రూపాయలు విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేశారని చెప్పింది. అయినా మీ ముద్దు మారలేదా? మీ ఆలోచన మారలేదా? అయినా మీరు వేలకు వేల రూపాయలు 3,000 మంది విద్యార్థులు మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి 40,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇతర సంఘాలు పోరాడుతూ ఉంటే మోహన్ బాబు కిడ్నాప్ చేయడం, దాడి చేయడం చాలా అన్యాయమైనటువంటిది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇవి భవిష్యత్తులో తిరుపతి నగరంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వాళ్ళ మీద ఎవరైతే దాడి చేశారో, కిడ్నాప్ చేయించారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి బనాయించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇతర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. గత 2-3 సంవత్సరాలుగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా వసూలు చేస్తున్నారు ఫీజులు అని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, ఇతర వామపక్ష విద్యార్థి సంఘ ఎన్ఎస్ఐ సంఘాలుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడుతున్న క్రమంలో ఈ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అదేవిధంగా ఈ రాష్ట్ర కోర్టుకు సంబంధించి పూర్తిగా వారికి పెనాల్టీ వేయడం జరిగింది. ఒక పక్క హైయర్ ఎడ్యుకేషన్ వారు 16 లక్షలు, మరో పక్క కోర్టు వారు 27 కోట్ల పెనాల్టీ వేశారు. కేవలం విద్యార్థి సంఘాల నాయకులే కాదు, గత 2-3 సంవత్సరాలుగా రోడ్ల మీదకి అనేక మంది తల్లిదండ్రులు వచ్చి మా దగ్గర అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు. అడ్మిషన్ చేసేటప్పుడు ఒక ఫీజు, చేసిన తర్వాత మరొక ఫీజు వసూలు చేస్తామని చెప్పని కూడా రోడ్ల మీదకి వచ్చారు. అయ్యా మోహన్ బాబు గారు, మర్చిపోయారా? కేవలం బయట ఉన్న విద్యార్థి సంఘాల నాయకులే కాదు, నీ కన్న కొడుకు, నీ రక్తం మొదలు పుట్టినటువంటి మంచు, ఈరోజు ఈ చిన్నకున్నటువంటి మంచు మనోజ్ కూడా రోడ్డు మీదకి వచ్చి నా యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పని మీడియాతో చెప్పడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, ఇతర విద్యార్థి సంఘం తెలియజేస్తా ఉన్నాం, నువ్వు బంధించావు, నువ్వు కిడ్నాప్ చేశావు, మేము ఖచ్చితంగా మర్చిపోం, ఖచ్చితంగా ఈ దాడిని మర్చిపోం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున నీ యూనివర్సిటీకి వ్యతిరేకంగా, నీ యూనివర్సిటీ వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలుగా పోరాడతాము. కిడ్నాప్ చేసిన వారి మీద ఖచ్చితంగా కేసులు బనాయించి జైలుకు పంపకపోతే మాత్రం ఖచ్చితంగా 3 రోజుల్లో చలో యూనివర్సిటీ కూడా పిలిపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.